నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో కొనసాగుతున్న వేడిగాలులు వడగాల్పులపై ప్రధాని అధ్యక్షతన సమీక్ష. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించిన మోదీ. ఓట్ల లెక్కింపు దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలన్న ముఖేష్ కుమార్ మీనా. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు. దేశాభివృద్ధిలో తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న మోదీ. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలని ఆకాంక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దేశంలో కొనసాగుతున్న వేడి గాలులు వడగాల్పులపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమీక్ష జరిగింది. సమీక్షలో పలు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని, ద్వీపకల్ప ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. అగ్ని ప్రమాదాల నిర్వహణకు క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలని ప్రధాని సూచించారు. ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతాలలో జరిగే అగ్ని ప్రమాదాలను గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని సూచనపై వాన్ అగ్ని పోర్టల్ విధానాన్ని అధికారులు ప్రధానికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణమన్నారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతలుగా మోదీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్నమైన వారసత్వ సంపద, అద్భుత కట్టడాలు, సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి ప్రసిద్ధి చెందిన తెలంగాణ విభిన్న సంస్కృతులకు కలయిక అని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ మరింత ప్రగతిని సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేశారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామన్నారు. అనంతరం రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రేవంత్ విడుదల చేశారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతి పెడతాం అన్న కవి కాళోజీ మాటలు అక్షర సత్యాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రమని, సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం చిరునామా అని పేర్కొన్నారు. భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్లా విలసిల్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌభ్రాతృత్వానికి గొప్ప ప్రతీకని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని, అభివృద్ధిలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒకటేనని, 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలని ఆకాంక్షిస్తున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడిందని, ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధిలో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తంగా కావాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తెలిపారు. టీడీపీ విజయాన్ని కోరుతూ ఆయన స్థానిక బీరప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, అందుకే టీడీపీకి పట్టం కట్టారన్నారు. అందుకు తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమికి అనుకూలంగా వచ్చాయన్నారు. ఈ కురవ కులస్తులకు 40 ఏళ్ల తర్వాత చరిత్ర వచ్చి మాకు సీటు కల్పించిన తర్వాత మేము మహాసంకల్పంతో ఒక యజ్ఞంలాగా ఈ జిల్లాలో ఈ ఎంపీ పార్లమెంట్ స్థానాన్ని ఏ విధంగా కైవసం చేసుకోవాలని ఈ బీరలింగేశ్వర సాక్షిగా మేము ప్రతి ఒక్కరూ, ప్రతి కుల బాంధవుడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందరినీ కలుపుకుంటూ ప్రతి ఒక్కరూ అహర్నిశలు రాత్రనక పగలనక పనిచేశారని చెప్పేసి నేను ఈ బీరలింగేశ్వర సాక్షి గుడి గారి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను. అంతేగాక ఖచ్చితంగా ఈ కురువుల యొక్క మహాసంకల్పం అంత ఆషామాషిగా వేస్ట్ కాదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంకణబద్దులై రాష్ట్రంలో రావణ కష్టంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పేసి దీక్ష పూనుకొని ప్రతి ఒక్కరూ అహోరాత్రులు మేలుకొని ఎంపీ స్థానాన్ని ఏ విధంగా సరే గత 25 ఏళ్ల నుంచి ఈ కర్నూలు పార్లమెంట్ స్థానం తెలుగుదేశం పార్టీకి రాకుండా చేజారిపోయిన సంఘటనలు ప్రతి ఒక్కరికి విదితమే. కాబట్టి రేపు రాబోయే ఎల్లుండి, రేపు ఎల్లుండి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఈ కురవలు ఏది ఏమైనా కూడా కొండారెడ్డి గుర్తు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన 7 విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిల కృషికి హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసాధారణమైనవని, ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్, పూర్తిస్థాయి ఓటరు
జాబితాను చూసిందని, అన్నింటికంటే మించి ఓటును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహాన్ని చూపారని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఓట్ల లెక్కింపు క్లిష్టమైన దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లను ఆయన లేఖలో ప్రస్తావించారు. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపుకు ముందు, లెక్కింపు రోజున, తరువాత కూడా అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏవైనా ఆటంకాలు తలెత్తితే వాటిని వెంటనే నిర్ణయాత్మకంగా పరిష్కరించాలని, ఎన్నికల నియమాలు, ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యవహరించరాదని అన్నారు. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలను కఠినంగా అదుపు చేయాలని మీనా తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో క్యూఆర్ కోడ్, స్కాన్, పిన్ లేదా ఓటీపీ లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి. నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి దృశ్య మాధ్యమ సమావేశంలో ఈరోజు పలు అంశాలపై సమీక్షిస్తున్నారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను చర్చించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి, లెక్కింపు అనంతరం ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షిస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని తెనాలి శాసనసభ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న కౌంటింగ్ సందర్భంగా తెనాలిలో అల్లరి మూకలు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని పార్టీలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమ్మీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడూ గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిముఖులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం. ధన్యవాదాలు. నరసాపురం పార్లమెంటు స్థానంతో పాటు 7 శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ రోజు భీమవరంలో ఆయన జిల్లా ఎస్పీ అజితా వేజెంట్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఒకసారి కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించిన తరువాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎవరిని బయటకు వెళ్లేందుకు అనుమతించేది లేదన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేసారు. లిస్ట్ కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం, సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు. అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనం పూర్తిగా చేయాలి. సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో విష్ణు కాలేజ్లో ఒక 16 బస్సెస్ పెట్టున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక 10 బస్సెస్ పెడుతున్నాం. సో దట్
తక్కువ ఏమనుకుంటుంది. ఇబ్బంది ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది. ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా 2 చోట మీడియా సెంటర్ కూడా ఆర్పేట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ వరకు మీరు మొబైల్ క్యారీ చేయగలుగుతారు. అండ్ అక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ అసలు అలౌడ్ కాదు. ఏమైనా వాయిస్, ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు. మీరు అలా చేస్తే ఇది రూల్ వైలేషన్ ఉంటుంది. చాలా గట్టిగా యాక్షన్ చేయడం జరుగుతుంది. అలా డిసిప్లిన్గా అందరూ ఉండాలి. మనం కూడా డిసిప్లిన్గా ఉంటాము. అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్లీ డిసిప్లిన్గా ఉండాలి. డిసిప్లిన్గా ఉంటేనే మనం కరెక్ట్ టైంకి. చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలుతో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రేపు కౌంటింగ్ సిబ్బందికి 2వ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అండ్ 5 గంటలకి ప్యారలల్గా ఇక్కడ కలెక్టరేట్లో అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా ఆధ్వర్యంలో టేబుల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్. సో టేబుల్స్ ఇంతవరకు మనం ర్యాండమైజ్ చేయలేదు. ఇంతవరకు అంటే ర్యాండమ్గా ఎవరికి ఏ టేబుల్ వస్తుంది ఇప్పటికీ తెలియదు. ఈరోజే 1 గంటకి మనం ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీ ఇస్తామో ఫైనలైజ్ చేశాము. ఆ కాన్స్టిట్యున్సీలో ఏ టేబుల్ వెళ్తుంది, వాళ్ళకి టీమ్స్ ఏంటంటే ఒక టేబుల్లో 1+1 కానీ 1+2 కానీ ఉంటారనమాట. సో ఎవరు వెళ్తారు, ఎవరు కూర్చున్నారో తెలియదు. అది మనం 4వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకి చెప్తాం. 5 గంటలకి ర్యాండమైజ్ చేసి క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెన్సీకి చెప్పడం జరుగుతుంది. దెన్ ఒక హాల్లో కేవలం పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది. సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే మన దగ్గర పోల్ అయిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్లో పుంగనూరు మనం ఆల్రెడీ రాయచోటికి పంపించేసాం. చంద్రగిరివి వాళ్ళవి మనం తెచ్చుకున్నాం. అంతే కదా, చంద్రగిరిలో కూడా పార్లమెంట్కి సంబంధించి ఓట్లు వేస్తుంటారు పోస్టల్ బ్యాలెట్స్, అవి మనం తెచ్చుకున్నాం. మన దగ్గర పుంగనూరు కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ సంబంధించి పోస్ట్ బ్యాట్ వేసిన వాళ్ళే మనం రాయచోటికి పంపించాం. రాయచోట్లో కౌంటింగ్ జరుగుతుంది. ఒక మైక్రో అబ్జర్వర్ని ఈచ్ టేబుల్కి పెట్టడం జరిగింది. మైక్రో అబ్జర్వర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, బ్యాంక్స్లో పనిచేస్తుంటారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్. శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎచ్చెర్లలో శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి 4 విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగించేందుకు వీలుగా అధికారులకు ఇప్పటికే కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని దూరదర్శన్ నుంచి శ్రీకాకుళం ప్రతినిధి ఎస్ జోగినాయుడు మరింత సమాచారం అందిస్తారు. 1600 మంది సిబ్బందిని ఈ కౌంటింగ్ హాల్ అపాయింట్మెంట్ చేశారు. ప్రతి ఒక్క కౌంటింగ్ కూడా పార్లమెంట్కి వేరు, అసెంబ్లీకి వేరు జరుగుతుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ఒక పార్లమెంట్ స్థానం, 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పార్లమెంట్ స్థానం సంబంధించిన బ్యాలెట్ పేపర్ వేరు, అసెంబ్లీకి వేరుగా ఉంటుంది. వేరు కౌంటర్లు ఏర్పాటు చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే 144 సెక్షన్ కూడా పోలీసు యంత్రాంగం విధించింది. రాజకీయ చైతన్యానికి మారుపేర్లాంటి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 20 లక్షల ఓటర్లు ఉండగా అందులో ఈ ఏడాది కనీవిని ఎరగని రీతిలో గతం కంటే సుమారు 17.5 లక్షల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 72% బంపర్ పోలింగ్ కూడా జరగడం ఈ జిల్లాలో జిల్లా యంత్రం తీసుకున్నటువంటి యాక్షన్లో అదొక ప్రధాన పార్ట్ అని చెప్పొచ్చు. జిల్లాలో కౌంటింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెక్షన్లు కూడా ఎంతో 4 సెక్షన్లు ఇచ్చారు. అందులో సూపర్వైజర్లు అయితేనేమి, కౌంటింగ్ స్టాఫ్ అయితేనేమి ఎటువంటి తప్పులు దొరకకుండా ఆచితూచి అడుగేసి నిక్కచ్చిగా కౌంటింగ్లో పక్షపాతరహితంగా కౌంటింగ్ చేసి జిల్లాని మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలనే తపంతో ఇప్పుడు ప్రకటనలో హ్యాపీ బర్త్డే మై డియర్. అరే ఇదేంటి యాప్ ద్వారా లోనా? నా కొత్త స్కూటీ కోసం. అరే తెలివిగా ఆలోచించమ్మా, లేదంటే డబ్బులు బూడిదలో పోసినట్టేనమ్మా. అంటే ఆన్లైన్ లెండింగ్ యాప్స్ అన్నిటినీ బాగా పరిశీలించి ఆర్బీఐ అనుమతించిన బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుండే లోన్ తీసుకోవాలి. అనుమతి లేని యాప్స్ లేదా అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం అంటే అపాయమే. తెలివిగా ఆలోచించా. గిఫ్ట్ ఓపెన్ చేయవా మరి? ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందా? ఇండి కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందా? ఆంధ్రాలో అధికారం దక్కేది ఎవరికి? తెలంగాణలో పార్టీల బలాబలాలు ఎంత?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రజా తీర్పు 2024 విశ్వసనీయ తాజా సమాచారం, చక్కని విశ్లేషణలతో జూన్ 4వ తేదీన ఉదయం 8:30 నుండి ప్రత్యక్ష ప్రసారం. తిరిగి వార్తలకు స్వాగతం. సార్వత్రిక ఎన్నికల ఫలితాల గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ఈరోజు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి మరోమారు అవకాశం ఇచ్చారని ఆమె తెలిపారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఈరోజు అందరూ కూడా రావటం మీరు అందరూ గమనిస్తున్నారు. అండ్ జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు, మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్ళు వండుతున్నారు అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా రావటం జరిగింది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు కాబట్టే మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. సో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కి ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల బేడి ఆంజనేయ స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి భారత ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పేద, అట్టడుగు, అణగారిన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సజావుగా, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించిందని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అచంచలమైన, అప్రమత్తమైన భద్రతను అందించినందుకు వివిధ దళాలకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు 2 రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే 10 చోట్ల భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవం కాగా మిగిలిన 50 స్థానాల ఓట్ల లెక్కింపులోనూ భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. 36 స్థానాలలో బీజేపీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో మొత్తం 46 స్థానాలలో బీజేపీ విజయం కైవసం చేసుకున్నట్లయింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాలలో, ఇతరులు 8 చోట్ల విజయాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. ఇక సిక్కింలోని 32 స్థానాలకు గాను 31 స్థానాలలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ విజయం సాధించగా మరో 1 స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించింది.
సిక్కిం పూర్వ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలయ్యారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధినేత పవన్ కుమార్ దేశంలోనే 5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2019 వరకు 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆ పార్టీ ప్రస్తుతం 32 స్థానాలకు గాను కేవలం 1 సీటుకే పరిమితమైంది. గత 39 ఏళ్లుగా 8 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చిన పవన్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు జూన్ 4న ఇరువురు నేతలు ఇండీ కూటమి కాంగ్రెస్ నేతలతో వర్చువల్గా సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కాంగ్రెస్ ఇండియా కూటమి భవిష్యత్ వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. కేంద్రంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నట్లు పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. చివరి దఫా ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 3వసారి కూడా అధికారంలోకి రానుందని వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ 350 స్థానాలకు పైగా దక్కించుకుంటాయని వెల్లడించాయి. ఇక 150 వరకు సీట్లకు విపక్ష కూటమి పరిమితమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో మొత్తం 543 లోక్సభ వర్గాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కనీస మెజారిటీ 272 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సైతం ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటాయని పలు సంస్థలు వెల్లడించాయి. దేశ స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గత నెలలో 1,73,000 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల ఆదాయాలు పెరగడంతో వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 10% పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో 2,10,000 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు బెయిల్ విషయంలో ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈ నెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. మద్యం కుంభకోణం అంశంలో మనీ లాండరింగ్ కేసుపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కేజ్రీవాల్కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ నెల 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. నిన్నటితో ఆ బెయిల్ గడువు ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ను మరో 7 రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దానిపై శనివారం విచారణ జరగ్గా కేజ్రీవాల్ బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. రాబో 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తన ప్రభావంతో రాగల 4 రోజుల్లో విశాఖ, మన్యం జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దేశంలో కొనసాగుతున్న వేడిగాలులు, వడగాల్పులపై ప్రధాని అధ్యక్షతన సమీక్ష. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించిన మోదీ. ఓట్ల లెక్కింపు దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలన్న ముఖేష్ కుమార్ మీనా. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు. దేశాభివృద్ధిలో తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న మోదీ. 2 రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలని ఆకాంక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.